హలో హలో ఇవాళ చికెన్ బిర్యానీ అవెన్లో ఎలా చేసుకోవాలో చూసుకుందాము. ఫస్ట్ నేను చికెన్ మ్యారినేట్ చేసి పెట్టానండి. దీంట్లో రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, కర్డ్, ధనియా పౌడర్, కొంచెం కసూరి మేతి వేసి కలిపి పెట్టాను. పసుపు వేసాను అండ్ కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసాను. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ వేసి దీన్ని మంచిగా మిక్స్ చేసుకున్నాము. మనం ఆనియన్స్ బాగా సన్నగా కట్ చేసుకుంటే మంచిగా క్రిస్పీగా వస్తాయి. అట్ ద సేమ్ టైం చాలా డార్క్ కలర్ వచ్చేంత వరకు ఉంచొద్దు. ఈ ఆనియన్స్, ఆయిల్ ఇంకా గీ 50-50% మిక్చర్ వేసుకొని దాని ఆ ఆయిల్లో ఫ్రై చేసిన ఆనియన్స్ అండ్ 1 లెమన్ జ్యూస్ మొత్తం స్క్వీజ్ చేసేస్తున్నాము. నెక్స్ట్ కొంచెం పుదీనా, కొత్తిమీర, ఇంకా కొంచెం పుదీనా కొత్తిమీర ఉంచాను దమ్ వేసినప్పుడు రైస్ పైన వేయడానికి. అండ్ ఇందాక ఆయిల్ అన్నాను కదండి, గీ అండ్ ఆయిల్ ఏవైతే మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్నామో అదే ఆయిల్ వేస్ట్ అవ్వకుండా ఇందులోనే మిక్స్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని అట్లీస్ట్ 2 hours అన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు చికెన్ 1.5 kg చికెన్ ఉందండి. సో దానికి 6 glasses రైస్ తీసుకున్నాను. దీన్ని బాగా వాష్ చేసేసి రైస్ మనం అట్లీస్ట్ 2 hours అన్నా నానబెట్టుకుంటే చాలా బాగా వస్తుంది బిర్యానీ. టైం లేదనుకుంటే అట్లీస్ట్ మినిమం 1 hour అన్నా సోక్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అట్ ద సేమ్ టైం చికెన్ కూడా అట్లీస్ట్ 2 to 3 hours మ్యారినేషన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగా టేస్టీగా వస్తుంది. టైం లేదనుకుంటే అట్ ద సేమ్ టైం అది కూడా 1 hour. సో ఇది సోక్ చేసుకొని పెట్టుకోండి. నేనైతే 3 hours సోక్ చేసుకున్నాను. 3 hours తర్వాత రైస్ కుక్ చేయడం స్టార్ట్ అయింది. సో రైస్లో ఫస్ట్ ఆయిల్ వేసాను, 2 బే లీవ్స్, మసాలాలో షాయి జీరా, స్టార్ అనైస్, కొన్ని లవంగా, ఇలాచి, పెద్ద బ్లాక్ కార్డమమ్ అండ్ సినమన్ స్టిక్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర అండ్ తర్వాత సాల్ట్. సో రైస్ నానబెట్టుకోవడం మాత్రం చాలా ఇంపార్టెంట్ టిప్ అండి. రైస్ నానబెట్టుకుంటే చాలా బాగా వస్తుంది. సో రాక్ సాల్ట్ వేసాను, కొంచెం టేస్ట్ బాగుంటుంది అని చెప్పి. అంత లోపల అవెన్ ప్రీ హీట్ చేసి పెట్టుకున్నాను 350 degreesకి. రైస్ అయ్యి మనం లేయరింగ్ చేసుకునే లోపల అవెన్ ప్రీ హీట్ అయ్యి రెడీ ఉంటుంది. చికెన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశాను, బౌల్ కాదు, గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి ఒక లేయర్ లాగా వేసి పెట్టాను. దాని మీద మనం రైస్ అంతా ఇది అన్కుక్డ్ చికెన్. సో దమ్ బిర్యానీ కాబట్టి కుక్ చేయము చికెన్ని, ఇది ఇలానే కుక్ అవుతుంది. సో బేసికల్గా రైస్ మనం 60-80% కుకింగ్ మెథడ్లో తీసుకోవాలి. ఫస్ట్ లేయర్ ఎప్పుడైనా కొంచెం 60% రైస్ కుక్ అవ్వగానే వేసేయాలి, లేదా కింద రైస్ బాగా మెత్తగా అయిపోతుంది. అలాగా జనరల్గా బాస్మతి రైస్ చాలా తొందరగా కుక్ అయిపోతుంది. సో లేయరింగ్ కొంచెం ఫాస్ట్గా చేయాలి అండ్ పెద్ద గిన్నె తీసుకుంటే ఈజీగా ఉంటుంది. అండ్ దిస్ అల్యూమినియం గిన్నె మనము అవెన్లో పెట్టచ్చు, సేఫ్, అది నో ప్రాబ్లం. సో ఆ గిన్నె లేని వాళ్ళు నార్మల్గా అల్యూమినియం ఫాయిల్లో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద మనం ఉంచుకున్నాం కదా, ఇందాక కొంచెం కొత్తిమీర, పుదీనా, ఫ్రైడ్ ఆనియన్స్, సాఫ్రన్ మిల్క్, ఇది ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు, అండ్ కొంచెం ఫుడ్ కలర్. సో కొంచెం పాలు వేడి చేసి అందులో సాఫ్రన్ స్ట్రాంగ్స్ కొన్ని తీసుకొని ఒక 2 minutes నానబెడితే అది అలా కలర్ లాగా వచ్చేస్తుంది. జస్ట్ అది ఆప్షనల్గా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఒక అల్యూమినియం ఫాయిల్తో గిన్నెని మంచిగా టైట్గా క్లోజ్ చేసేసి దీన్ని డైరెక్ట్గా మనం అవెన్లో పెట్టేసి అవెన్ క్లోజ్ చేసేయడం. అవెన్లో పెట్టాక నేను కిచెన్ టైమర్ 1 hour పెట్టుకున్నాను. ఊరికే చూడాల్సిన అవసరం ఉండదు ఇంకా. సో చూడండి 1 hour తర్వాత మన బిర్యానీ సూపర్ వచ్చింది. సీరియస్లీ టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి. మీరే చూడొచ్చు, టెక్స్చర్ కానీ స్మెల్ అయితే అదిరిపోయింది. మా కిడ్స్ కూడా చాలా ఇష్టంగా తిన్నారు. చూడండి రైస్ ఎంత బాగా అయిందో అండ్ కిందంతా
చాలా ఈవెన్‌గా కుక్ అయిపోతుంది. మనకి మాడిపోతుందనే టెన్షన్ లేకుండా కుక్ అయిపోతుంది. చూడండి పీసెస్ అన్నీ ఎంత బాగా కుక్ అయిపోయాయో. సో, మీరు కూడా ఇలాగ అవెన్‌లో బిర్యానీ ట్రై చేసుకొని ఎంజాయ్ చేయండి. మీరు కూడా చికెన్ బిర్యానీ ఇలా అవెన్‌లో ట్రై చేసుకొని ఎంజాయ్ చేయండి.